యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ప్రధాన పురుషేశ్వర వరకు చెప్పుకున్నాం. ఇదిగో ఈ ప్రధానక, పురుషక, ఈశ్వరక ఈ మూడు విడిగా ఉండడం వల్ల జీవుడు వేరు, దేవుడు వేరు, ప్రకృతి వేరు అంటూ మూడు రకాల వాదాలు మొదలయ్యాయి. కొత్త కొత్త వాదాలు మొదలయ్యాయి. వాటినే ద్వైతం, విశిష్టాద్వైతం రకరకాలన్నారు. కానీ ప్రధాన పురుషేశ్వర ఏకనామం. ప్రధానం ప్రకృతి, పురుష జీవుడు, ఈ రెండుకి ఈశ్వరుడైన వాడు పరమాత్మ. వీళ్ళిద్దరినీ విడిగా కూర్చోబెట్టి మహారాజు కింద వాళ్ళని పరిపాలించినట్టు పరిపాలించడు. మహారాజు పరిపాలనకి దేవుడికి తేడా ఉంటుంది. మహారాజుకు తన పరిపాలనతో సంబంధం ఉంది. రాజ్యాంతే నరకం ధ్రువం. దేవుడికి తన పరిపాలనతో సంబంధం లేదు. అది నడుస్తూ ఉంటుంది అంతే. ఆయన సాక్షి, అవ్యయ పురుష సాక్షి. అక్కడ చూసాం మనం, ఆయన సాక్షి. మహారాజు సాక్షి కాదు. మీరు లోకంలో మాట చూడండి. ఏదైనా లోకంలో పెద్ద పెద్ద గొడవలు ఏవో అయిపోతుంటే రాజు పట్టించుకోలేదనుకోండి, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి వైరుని వాయించాట అని చెబుతారు వెంటనే. కానీ మిథిలా నగరం తగలబడిపోతూ ఉంటే జనక చక్రవర్తి యాజ్ఞవల్కుని దగ్గర వేదాంతం నేర్చుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఆయన కీర్తించారు. తేడా చూడండి, విదేశీ చరిత్రకి మన చరిత్రకి భావనలో తేడా. ఎందుకని? జనక చక్రవర్తి చేసిన ధర్మం ఎలా అయింది? ఆయన రాజ్యాన్ని వేరే వాళ్ళకి అప్పగించి యాజ్ఞవల్కుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ పనిలో ఉన్నావో ఆ పనిలో ఉండు, మళ్ళీ వెనక్కి చూడక. అదే వేదాంతం. ఎప్పుడు ఏ పని చేస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మళ్ళీ అప్పగించిన రాజ్యం ఎలా ఉందో, వదిలేసిన సంసారం ఎలా ఉందో ఇవన్నీ ఆలోచించకూడదు. ఇంకా అదైతే వేదాంతమే ఉంది. రోమ్ నగరాన్ని పరిపాలించే రాజు అలా కదా, ఆయన వేదాంతంలో లేడు, ఆయన విలాసాల్లో ఉన్నాడు. అది తేడా. జనక మహారాజు విలాసంలో లేడు, వేదాంతంలో ఉన్నాడు. వదిలేసామంటే పూర్తిగా వదిలేయాలి, పట్టించుకుంటే పట్టించుకో. అంచేత భగవంతుడు తన పరిపాలనకి సాక్షిగా ఉంటాడంటే అర్థం ఏమిటంటే ఆయన అత్యవసరమైతే తప్ప రాడు, కల్పించుకోవడం. అత్యవసరమే వచ్చేది సంభవామి యుగే యుగే. అదే భక్తుల ప్రార్థనను అవసరమును ఏదంటే. అందుకే దేవతలు ప్రార్థిస్తే తప్ప ఎప్పుడూ అవతారం ఎత్తలేదు. ఆ పురాణ కథ అలా ఉండడంలో రహస్యమే అది. అంతేకాని జీవుణ్ణి ప్రకృతిని ఇలా విడిగబెట్టి ఆయన ఏదో ఆడుకుంటాడు. ఆయన ఆటగాడా, వేటగాడా? భగవంతుని అలా చెబితే ఎలాగా? ఆడుకుంటున్నది ఆయనే, ఆడుకోబడుతున్నది ఆయనే, ఆడుకోవడానికి ఉపయోగపడే పావు కూడా ఆయనే. అందుకే ప్రధాన సహా పురుష సహా ఈశ్వర సహా ప్రధాన పురుషేశ్వర. ఆయన ప్రకృతి ఆయనే, జీవుడు ఆయనే, దేవుడు అయినా అన్నీ మనం భ్రమలు అనుకుంటాం, ఉన్నది ఒకటే. నారసింహవపు శ్రీమాన్ ఈ రెండు కలిపి చెప్పుకోవాలి నిజానికి. ఆయన నరసింహావతారంలో నారసింహ శరీరాన్ని ధరించినప్పటికీ శ్రీమాన్ లక్ష్మీదేవి ఆయన తొడ మీద కూర్చొని ఉంటుంది. గమనించండి మీరు. దానికి భౌతికంగా ఉరికే సరదాగా సంసారపరంగా చెప్పుకోవాలంటే భర్త ఏ వేషంలో ఉన్నా, ఏ ఉపాధిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా భార్య అతన్ని విడిచిపెట్టకూడదు. ఆయన నరసింహావతారం ధరించిన సగం జంతువు సగం మనిషిలా ఉన్నప్పటికీ ఆవిడ ఆయనతోనే ఉంది, నిత్యానపాయిని. ఇది ప్రతి సంసారంలో ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోవలసిన విషయం. ఊరికే నరసింహస్వామి కళ్యాణం జరిపించేస్తే మా సంసారం బాగుంటుంది, ఈ విషయం అర్థమైతే ఇంకా బాగుంటుంది. కళ్యాణం జరిపించమని ఎందుకన్నారు? కళ్యాణం అంటే పెళ్ళాక ఆవిడ కూర్చునే ఉంటుందిగా, నువ్వు చూస్తావుగా, నువ్వు కూడా అలా కూర్చోవాలని అర్థం. మన మొగుడుతో అస్తమానం గొడవలు పడుకుంటూ నరసింహస్వామి కళ్యాణం జరిపిస్తే ఎలాగా? ఆయన చికాకు పడతాడు. మేము ఇంత కోపంగా ఉన్నాను, నేను నరసింహుడు, నాకే లేదు, నీకెందుకే గొడవని. సో ఏదైనా ఒకటి ఒక యజ్ఞం చేస్తున్నాం, ఒక కళ్యాణం చేస్తున్నాం, ఓ దేవాలయంలో ఓ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం అంటే దాని అర్థం తెలుసుకోకపోతే ఎలాగండి? సో ఎందుకు చేస్తున్నాం? ఊరికి చూడడానిక? అది చూస్తేనే పుణ్యం. ఈ చూస్తేనే పుణ్యం, చేస్తేనే పుణ్యం లాంటి మాటల ప్రచారం ఆగిపోతే తప్ప ఆధ్యాత్మికత అర్థం కాదు. ఊరికి ఆచారాల్లో మునిగిపోతాం అంతే. ఇంకా అందుకే నారసింహవపు శ్రీమాన్. ఎప్పుడూ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నృసింహ. అసలు నరసింహం పేరున్న వాళ్ళందరికీ లక్ష్మి చేరుస్తారు. మీరు నాకే ఎందుకో చేర్చలేదు. మా నాన్నగారు సరస్వతిని చేర్చినట్టున్నారు, నాకు అనుమానం. ఆవిడ లక్ష్మిని తీసుకొచ్చింది, ఇబ్బంది లేదు. నా పేరు ఒట్టి నరసింహమే, లక్ష్మీ లేదు. పైగా ముందు బసవ అని పెట్టారు, వెంకట బసవ నరసింహారావు, అది పూర్తి పేరు. అది బసవ అంటే మా ఊళ్ళో రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆ శివుడి పేరు కూడా పెట్టాలని బసవ చేర్చారు. నృసింహస్వామి వేషంలో ఉన్నా కూడా స్వామిని లక్ష్మి విడిచిపెట్టలేదు. మన కాస్త ఆదాయం తగ్గిందనో, లేదా రూపం మారిందనో, భార్యనో భర్తనో అనారోగ్యాలు వచ్చాయనో, అందం చెడిపోయిందనో భార్యను తేడాగా చూస్తే ఎలాగండి? వారిద్దరూ కలిసి లేరు, అలాగే మనం కలిసి ఉండాలి. ఇక అందులో ఉండే తత్వం ఏమిటంటే అసలు నారసింహ వపుహు అన్న దాంట్లో ఆ రూపం యొక్క ప్రత్యేకత ఏమిటండి? మన భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెబుతారు. ఆ రూపం ఆవిర్భావం కాగానే పోతన గారు రాసిన పద్యం, నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు,
మానవాకారము కేసరి ఆకారమునున్నది హరిమాయారచితమగు యథార్థము చూడన్. ఎంత అద్వైతాన్ని నిక్షిప్తం చేశారో భాగవతంలో గమనించండి. వ్యాసుడు కానీ పోతన కానీ. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు. పూర్తిగా మానవుడు అందామా అంటే కాదు, సింహం తలకే కనపడుతుంది. కేవల హరిమూర్తియు కాదు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. సింహం, ఇక్కడ సింహం అని అర్థం. కేవలం సింహం కాదు, మళ్ళీ మానవ శరీరం కనపడుతుంది. చేతులు, కాళ్ళు, ఛాతీ అన్నీను. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు. మానవాకారము కేసరి ఆకారమునున్నది. మనిషిగాను సగం కనిపిస్తున్నాడు, సింహంగాను సగం కనిపిస్తున్నాడు. చూస్తే ఎలా ఉందంటే హరిమాయా రచితమగు యథార్థము చూడన్. ఇది యథార్థంగా కనపడుతోంది జనానికి, కానీ హరిమాయా రచితమగు ఇదంతా విష్ణుమాయ. ఇది ప్రపంచం కూడా అంతే. యథార్థంగా మనకు కనపడుతోంది, కానీ ఇది విష్ణుమాయ. ఆయనకి ఇది కనపడదు. ఆయన ఎప్పుడు యోగనిద్రలో ఉంటాడు. అందుకని లేదు, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఉంది అనుకుని అందుకే తాపత్రయపడుతున్నారు. పాడిని ఎప్పుడో ఈ తాపత్రయం పడి 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 జీవుడు అలసితి అంతర్యామి అంతటా నీశరణిదే చొచ్చితి అంటాడు. అప్పుడు ఆయన కాపాడుతాడు. చెప్పాను కదరా ముందే, ఏమిటో వినిపించుకోలేదమ్మా పిల్లాడు, దా అంటాడు. మాయబంధములని ఖాయమయ్యనుగాదే చావుతోడా ఇంకా రావదేమి. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అంటే, నేను చెప్పాను కదరా అన్నీ మాయబంధాలని, నీ కూడా ఎవరు రారని. నీ జీవుడు ఇక్కడికి వచ్చే శరీరం కూడా కొద్దిగా వచ్చారు. ఇంటి దగ్గర కొంతమంది ఆగిపోయారు, శ్మశానం దగ్గర కొంతమంది ఆగిపోయారు, అంటించాక కొంతమంది, అంటించే వరకు కొంతమంది ఉన్నారు, అంటించాక వెళ్ళిపోయారు. చాకలైన ఉన్నాడు అక్కడ. మరి ఆయన నీకేం కొడుక మేనలుడా? ఆయన బాధ్యత కోసం ఆయన ఉన్నాడు. ఎవరు రారని చెప్పాను కదా. మాయబంధములని ఖాయమయ్యను గద చావుతోడ ఇంక రావదేమి అని శవము చేరి శివుడు పిలుచు అని ఎక్కడో అవధానంలో చెప్పాను. శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు అని ప్రతి శవం దగ్గరికి వచ్చి శివుడు పిలుస్తాడు. ఇకనైనా తారక మంత్రం నేర్చుకో, రామ రామ అనుకో. జీవితం అశాశ్వతం, ఈ భోగాలు ఈ బంధాలు ఏవి నీతో రావు. వీళ్ళ గురించి అంత తాపత్రయపడుకు, కర్తవ్యం ఏదో చేసి వదిలిపెట్టు. ఊరికే మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, మా మనవాళ్ళు వీళ్ళే నాకు ప్రపంచం, ఇదంతా అజ్ఞానం. ఇక వాళ్ళ కోసం అకృత్యాలన్నీ చేసేయడం. ఇంకా నా తర్వాత మావాడే, మరి అంతవరకు నువ్వు ఉండాలి కదా. అంచేతను వద్దు, మాయబంధములను ఖాయమైపోయింది సాగుతో. ఎందుకంటే శవం దహనమైపోతుంది. ఈ జీవుడికి తెలియడంలా, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంచేత ఈ లోపల ఉన్నవాడు ఉండంతకాలమే శరీరానికి విలువ, దాన్ని ప్రేమిస్తారు. అంచేత వీడు శరీరాన్ని ప్రేమిస్తున్నారా, జీవుడిని ప్రేమిస్తున్నారా? రెండు అబద్ధాలే. శరీరాన్ని ప్రేమిస్తే శరీరం కాలిపోతుంటే అడ్డం పడాలి. ఆలోచిద్దామండి గంభీరంగా, తెలిపోతుంది వేదాంతం. వదిలిపెట్టద్దండి దాన్ని. చాలా ముఖ్యమైన విషయం ఇది. భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, మనకు అనేక బంధాలు ఉన్నాయనుకోండి. నేను వారిని ప్రేమిస్తున్నా, వారు లేనిదే ఉండలేను, వారు చాలా కబుర్లు చెబుతాం కదండి మనం. ఎవరైనా సరే, ఇందులో ఎవరి ప్రేమని మనం శంకించొద్దు, ఎవరి ప్రేమని అతిగా నమ్మొద్దు. దాని వెనకాల ఉండే తర్కం ఏమిటి? శరీరాన్ని ప్రేమిస్తున్నారా, ఆత్మన? శరీరాన్ని ప్రేమిస్తే శరీరం కాలిపోతుంటే ఎలా ఊరుకుంటున్నాం మనం అంతా? లేదు, ఆత్మని ప్రేమిస్తే ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మనం వెళ్ళాలి కదా. ఆత్మ వెళ్ళలేదని మీరు చెప్పగలరా? ఆత్మ కాలిపోయిందని చెప్పగలరా? లేదే. ఆత్మ కాలిపోవడం ఏమిటి? అంచేత మనం ప్రేమిస్తున్నామనే మాట అబద్ధం. శరీరాన్ని ప్రేమించిన అబద్ధమే, జీవుడిని ప్రేమించిన అబద్ధమే. జీవుడు లేనే లేడు, మీ ఇంటి దగ్గరే వెళ్ళిపోయాడు. వాడితో పాటు మీరు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళలేదు నిజమే. జీవుడితో మేము ఎలా పెడతామండి, మాకు తెలియదు కదా. మరి అటువంటిప్పుడు జీవుడి కోసం అటువంటి శరీరం దగ్గర కూర్చొని ఏడుస్తారేమిటి? అది విచిత్రం, ఎప్పటికీ అర్థం కాదు. మన మాటలు, మన చర్యలు సమస్తం మాయ, మహామాయ. అదే విష్ణుమాయ. మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ మణిపూరం దగ్గర మొదలవుతుంది ఈ మాయ. ఇక్కడే సృష్టి మొదలైంది. అదే నాభికమలం బ్రహ్మదేవుడు. అక్కడే విష్ణుమాయ కమ్మేసింది. అదే ఉమనీరు. అంటే ఈ జీవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో తెలియదు, ప్రేమిస్తున్నాడని చెబుతూ ఉంటాడు. ఇక్కడ శరీరాన్న, లోపల బుద్ధిన, మనస్సున, దేన్ని? ఆత్మన? ఆ ప్రశ్న వేసుకుంటూ అయిపోయింది. అంచేతను హరిమాయారచితముకు యథార్థము అనే నరసింహస్వామి రూపానికి కాదు, మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది. ఇది యథార్థంగా నీ చూడను, యథార్థము చూడను అన్నాడు పోతన గారు. చాలా చక్కని పదం. చూడను చూస్తూ ఉంటే తెలియట్లా, చూస్తూ ఉంటే యథార్థంగా కనిపిస్తుంది. చూడను యథార్థము, చూస్తేనే యథార్థం అన్నమాట. చూడను యథార్థం అంటే అర్థం చూస్తేనే యథార్థం. నీ చూపు మార్చుకుంటే యథార్థం కాదు, మాయని అర్థం అవుతుంది. చూస్తే ఏమర్థం అవుతుంది? చూపు మార్చుకుంటే హరిమాయా రచితము. ఇది విష్ణుమాయ వల్ల వచ్చింది. ఆయన ఏ రూపమైనా ధరించగలడు.
నరసింహ రూపం ఎందుకు ధరించాడు? నరసింహ రూపాన్ని కోరుకున్నది ప్రహ్లాదులు కాదు, చిన్నపిల్లలు ఎవరు అంత భయంకర రూపాన్ని కోరుకోరు. ఆయన కావాలని ధరించలేదు, ఆయన ఏది కావాలని ఉండదు అసలు భగవంతుడికి. హిరణ్యకశ్యపుడు కోరుకున్న రూపం అది. ఎలా కోరుకున్నాడు? కింద వద్దు, పైన వద్దు, ఇంట వద్దు, బయట వద్దు, మనిషి కాదు, జంతువు కాదు, ఆయుధము కాదు, నిరాయుధము కాదంటే మరి ఆ రూపం ధరించకపోతే ఏం చేయమంటావు? అప్పుడు ఇవన్నీ వీడు చెప్పిన కండిషన్లు పెట్టి 4 గ్రాఫిక్స్ గీశారు. అందులో వచ్చింది ఈ నరసింహస్వామి వేషం. 4 డిజైన్లో ఓ డిజైన్ వేశాడు ఆయన. ఏ డిజైన్ అయినా వేయగలడు. అందుకే నరసింహ వప్పుకు ఈయన ఏ డిజైన్ ఏ రూపం ధరించినా ఆవిడ కూడా అనే ఉంటుంది. అందుకని శ్రీమాన్ అంత విడిచిపెట్టకుండా ఉంటుందండి శ్రీమాన్ అంటే. కేశవ పురుషోత్తమక. కేశవ చాలా చక్కని నామం. కేశవనామాల్లో మొదటి కేశవ, నారాయణ, మాధవ, గోవింద. అందులో 3 నామాలు ఉన్నాయి నిజానికి. కేశవ అంటే కకారం ప్లస్ అకారం. కకారం అకారం కలిపితే క. ఆ పైన ఈశ. కకారం బ్రహ్మకి, అకారం విష్ణువుకి, ఈశ శివుడికి, 3 కలిపి కేశవ అని ఒక మాట అంటే ముగ్గురిని స్మరించినట్టే అన్నారు. ఇంకొంచెం మనకి పోని ఒక అనుమానం వచ్చిన కకారం హల్లు పొల్లు హచ్చు 2 ఎందుకండి? కకారం బ్రహ్మ స్పష్టంగాను. ఏకాక్షరం కంటూ క అంటే బ్రహ్మ అని ఉంటుంది. ఈశ శివుడు మనకు తెలుసు. పక్కనామం కలపండి నారాయణ. కేశవ నారాయణ 2 కలిపితే త్రిమూర్తులు ముగ్గురిని స్మరించినట్టే. కేశవ అన్న దాంట్లో కకారం క ఈశ 2 ఉన్నాయి. బ్రహ్మ ఈశ్వరుడు మనం భౌతికంగా తీసుకుందాం, దాని అంతరార్థాలు వద్దు. నారాయణ పక్కనే ఉంది. కేశవ నారాయణ కలపండి. లేదు తత్వం తెలుసుకోగలిగితే కకార పొల్లు ఎప్పుడూ బ్రహ్మ, అకారం విష్ణువు, ఈశ 3 ఒక దాంట్లోనే ఉన్నాయి. అందుకనే మనం ఏ పూజ చేసినా కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ, నిజానికి ఆ నామాలన్నీ 2 కలిపితే చాలా విచిత్రమైన అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి చెప్పుకుంటాం, ఇందులో కూడా వస్తాయి. కాబట్టి ఆ కేశవనామాలే ఎందుకు పెట్టారు? మరో శివనామాలు లేవా, రుద్రనామాలు లేవా, గణపతి నామాలు లేవా? ఎన్ని లేవండి. ఆ కేశవనామాలు 24 అందులోనూ మొదటి దాంట్లోనే త్రిమూర్తుల స్మరణ వచ్చేసింది. అందుకని అది ప్రాథమికమైన విషయం. ముందు పౌరోహిత్యం చేయాలన్నా కేశవనామాలు వచ్చినా అవి కూడా రాదే ఏం చేస్తావు? ఏదో ఇంగ్లీష్లో ఏబీసీడీలు కూడా రానివాడు అంటారు, తెలుగులో ఓనమాలు రానివాడు అంటారు, ఆలు రానివాడు అంటారు, సంస్కృతంలో ఓనమాలు రానివాడు అంటారు. అలాగా పౌరోహిత్య భాషలో కేశవనామాలు కూడా రావండి, వాడు వ్రతమేం చేయిస్తారంటారు. అవి తప్పనిసరిగా రావాలి, ప్రాథమిక విద్యది. అంత ప్రాథమికం ఎందుకు చేశారు దాన్ని అంటే, మొట్టమొదటి ప్రాథమికం అంటే తక్కువ అనుకోకండి. పురోహితులు వాడే భాష ప్రకారం అది తక్కువ అనిపిస్తుంది, అవి కూడా రావాలి. కానీ అవి తక్కువ కాదు, అవి మూలం. ప్రథమం అంటే ప్రధానం అని కూడా ఉంటుంది పక్కన. అది ఇంట్లో పెద్దన్నగారు మొదటివాడు అంతే, ఇంకేం లేదా, ఆమె ప్రధానం కూడా. ఇక్కడ తండ్రి తర్వాత బాధ్యతలన్నీ ఆయనవి. అలాగే ప్రథమంలో చెబుతున్నామంటే ప్రధానం కూడాను, ఆ మాట వేరే చెప్పక్కర్లే. ఇంకా నారసింహవపు శ్రీమాన్ ఎప్పుడూ లక్ష్మీదేవితో కూడుకొని ఉంటాడు. శ్రీమంతుడు, శోభతి, శోభిస్తాడు. కేశవక పురుషోత్తమక, పురుషాణ ఉత్తమక. మామూలుగా దీనికి అర్థం చెబుతారు, షష్ఠీ తత్పురుష సమాసంగా చెబుతారు, పురుషులలో ఉత్తముడు. ఇది మామూలుగా అయితే సమాసం ప్రకారం నిర్ధారణ షష్ఠి అంటారు, బాల వ్యాకరణంలో ఉంటుంది. జాతి గుణ క్రియల చేత పృథక్కరణము చేయబడింది. జాతి చేత, గుణము చేత, క్రియ చేత. జాతి చేత మనుష్యుల లోపల క్షత్రియుడు శూరుండు, కపిల లోపల గోవుల లోపల కపిల బహుక్షీర, అధ్వగల లోపల పారువాడు శీఘ్రగామి. జాతి చేత వేరు చేయాలి అంటే మనుష్యుల లోపల క్షత్రియుడు శూరుండు, మనుష్యులందరూ ఒక జాతి. క్షత్రియుడి జాతి వీడిగా చేయి, ఎందుకంటే అతని పరాక్రమం రాజ్య పరిపాలన బట్టి. అందుకని లోపల వర్ణకం వచ్చింది అక్కడ. అదే నిర్ధారణ సృష్టికి లోపల వర్ణకం బగును బాల వ్యాకరణం కారక పరిచ్ఛేదంలో రాస్తారు. అదే గుణాన్ని బట్టి వేరు చేయడం ఎలాగా? గోవుల లోపల కపిల బహుక్షీర, గోవులన్నీ గొప్పవే, అందులో కపిల గో ఇంకా గొప్పది, ఎందుకని బహుక్షీర ఎక్కువ పాలిస్తుంది. అది గుణాన్ని బట్టి వేరు చేసాం, జాతిని బట్టి కాదు. జన్మను బట్టి వేరు చేయాలి, జన్మతః అంతా ఒకటి, కానీ గుణాన్ని బట్టి. ఇప్పుడు క్రియని బట్టి వేరు చేస్తాం కొంతమందిని. వీడు సరిగ్గా పనిచేస్తాడు, వీడు సరిగ్గా పనిచేయడు, అది క్రియను బట్టి. ఆఫీసులో కార్యాలయంలో 100 మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళని హోదాలను బట్టి విభాగాలు చేయడం ఒక పద్ధతి, వాళ్ళ పనితీరును బట్టి విభాగం చేయడం ఒక పద్ధతి, వాళ్ళకి యజమానితో ఉండేటువంటి బంధాన్ని బట్టి చేయడం ఇంకో పద్ధతి, అది కూడా ఉంటుంది. మరి అందులో ఏదో యజమానికి కాస్త దగ్గర వాడు ఉంటాడు, వాడు అస్తమానం ఆయన చెవి కొరుకుతూ ఉంటాడు, ఇక వాడు మొత్తం పెత్తనం చేస్తాడు. రకరకాలు ఉంటాయి. ఇవి మనలో ఉంటాయి, పరమాత్మలో ఉండవు. ఎందుకంటే ఈ క్రియకు చూడండి, అధ్వగల లోపల పారువాడు శీఘ్రగామి అని ఉంటుంది చెన్నైసూరి వ్యాకరణంలో ఉదాహరణ. అధ్వగులు అంటే అధ్వని గచ్చతీతి అధ్వగ, మార్గంలో వెళ్ళేవాడు. పారువాడు శీఘ్రగామి, పరిగెట్టేవాడు ముందుగా వెళతాడుగా,
పరిగెట్టేవాడు ఎప్పుడు కొంచెం ముందే పడతాడు నడిచేవాడు కంటే. నడిచేవాళ్ళు కూడా వేగంగా నడిచేవాడు ముందెడతాడు. వెనకాల వాడు కాస్త ఆగవయ్యా మేము కూడా రావాలి కదా అంటూ ఉంటారు. దాన్ని దేని బట్టి వేరు చేసాము? పరిగెట్టేవాడిని క్రియను బట్టి. ఇలాగ జాతి గుణ క్రియాదుల చేత వేరు చేసి పురుషోత్తముడు, మానవోత్తముడు, క్షత్రియుడు అనడం వేరు. భగవంతుడిని జాతి చేత కానీ, గుణం చేత కానీ, క్రియ చేత కానీ వేరు చెయ్యలేము. ఆయనకి జన్మ లేదు, ఆయన నిర్గుణుడు, గుణము లేదు, ఆయన నిష్క్రియుడు, క్రియ లేదు. ఎలా వేరు చేస్తాము? అంచేత ఈ పురుషులందరూ తెలుసుకోదగిన ఉత్తమమైన పదార్థం ఏదైనా ఉంటే అదే పురుషోత్తముడు. దానిని కూడా షష్ఠీ విభక్తితోనే చెప్పచ్చు. అందుకని పురుషాణం ఉత్తమః అని శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వరః. సర్వః సర్వదా అంతటా ఉన్నవాడు, సర్వజ్ఞానము కలవాడు. ప్రతి వస్తువుకు సంబంధించిన సమస్త పరిజ్ఞానము భగవంతునికి ఉంది, మనకి లేదు. అందువల్ల మనం జీవుడు, ఆయన దేవుడు. అదే పరిజ్ఞానం మనం పొందగలిగితే మనము దేవుడే. పరిజ్ఞానం అంటే పుస్తకాలు చదివితే రాదు, సర్వజ్ఞత్వం. అన్నీ వదిలేసి ఏకాత్మ భావనతో ఉంటే వస్తుంది. అందుకే మహాయోగులు, రమణ మహర్షి వంటి వారు, సిద్ధ యోగులు కొంతమంది ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే వారు ఎందుకు వచ్చారో చెప్పేసేవారు. వశిష్ఠుని దగ్గరికి దిలీపుడు వచ్చి నాకు సంతానం లేదు అని అడగగానే ఆయన ఒక్క క్షణం సుప్తమీనయవ హ్రదక, అర్ధరాత్రి 1 గంట వేళ చేపలు కూడా నడక ఆపేసినప్పుడు చెరువు ఎంత ప్రశాంతంగా నిశ్చలంగా మౌనంగా ఉంటుందో వశిష్ఠుని ముఖం అలా ఉందిట. అంటే ఆయన ధ్యాన స్థితిలోకి వెళ్ళాడు. జీవాత్మని పరమాత్మలో లీనం చేశాడు, విశ్వాత్మలో లీనం చేశాడు. చేస్తే గూగుల్ ఎర్త్ ఓపెన్ అవుతుంది, కావలసిన సమాచారం అంతా దొరుకుతుంది. ఆయన దగ్గర అదా ప్రారంభమైంది, తెరుచుకుంది, సమాచారం దొరికింది. dileepasantanam.com అని కొట్టాడు ఒక వెబ్సైట్, అది వచ్చింది. ఇది అర్థమైతే అది అర్థమవుతుంది. ఇదేం హాస్యం కాదు, పరమ గంభీరమైన విషయం. మనకి లెక్క ఏమిటంటే ఎక్కడెక్కడో ఎవరో సమాచారం అంతా పెట్టేశారండి. ఎక్కడ పెట్టారని పెట్టులో పెట్టారా? పెట్టులో ఏమైనా పీకితే వస్తుందా? ఏ కంప్యూటర్ పీకినా పాడవుతుంది, రాదు. మరి ఎక్కడుంది ఈ సమాచారం? రోదస్సులో ఉందా లేదా? లేదని ఎలా అంటామండి? లేత ఎలా వస్తుంది? ఎలా పెట్టగలిగారు? ఏ రూపంలోకి? అంటే అది శబ్దం, శబ్దం నుంచి ధ్వని, ధ్వని నుంచి విద్యుత్, విద్యుత్ నుంచి విద్యుత్ అయస్కాంతం, దాని నుంచి ఎక్స్రే, లేజరు, గీజరు, ఏదో అయింది. ఏదైందో మనకు తెలియకపోవచ్చు, కానీ ఏదో అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇలాగే మళ్ళీ లేజరు, గీజరు, ఎక్స్రే, మళ్ళీ ధ్వని, అయస్కాంతం, విద్యుత్తు, మళ్ళీ శబ్దంలోకి వచ్చింది. అక్కడి నుంచి రూపం పొంది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. మరి పెట్టిన చోట పెట్టిన వాడి నుంచి అది అనేక రకాల మార్గాల్లో వెళ్ళింది రూపాలు. మళ్ళీ ఆ మార్గాలు మార్చుకుంటూ కిందకు వచ్చింది. అర్థమైపోలా? అలాగే విశ్వంలో ప్రతి సమాచారం నిక్షిప్తం. మనం మాట్లాడుకున్న మాటలు, మనం చెప్పుకున్న 1582 భాగాలు ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు, కానీ విశ్వంలో ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నా అన్నీ ఉండకపోవచ్చు, విశ్వంలో అన్నీ ఉన్నాయి. అది లాగగలిగేటువంటి ప్రత్యేక శక్తి కూడా ముందు ముందు రాబోతోంది. మీరు ఏమీ ఆశ్చర్యపోవక్కర్లా. విదేశాల్లో కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ మొత్తం విశ్వంలో నిక్షిప్తమైన మాటలన్నీ లాగాలి, చర్యలన్నీ లాగాలి, అందులోంచి పూర్వ చరిత్ర తెలుసుకోవాలి అని వాళ్ళ మతం క్రైస్తవ మతం. కాబట్టి యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడాడో మేము తెలుసుకుని తీరాలని విపరీతమైనటువంటి శోధన చేస్తున్నారు. ఆ సోదరుడు విజయం సాధిస్తాడు భగవంతుని దయ వల్ల. మనిషి శోధనా శక్తి అటువంటిది. మన దేశంలో కూడా మనం వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి శోధనా శక్తి పిల్లలకు అలవాటు చేయాలండి. ఏం లేదురా, అంతా రాసిపెట్టున్నది వస్తుందిరా, నువ్వేం చదివినా ఏం అంతా ఓటేనమ్మా, ఇంకా వస్తుంది అంతే, రాసిపెట్టలేందే రాదమ్మా, వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేయించుకొని ప్రోత్సహించద్దండి. గుళ్ళోకి వెళ్ళి అభిషేకాలు తప్పు కాదండి, కానీ దాని మీద ఆధారపడమని చెప్పొద్దండి, పిల్లలకి మంచిది కాదండి. అది విష్ణు సహస్రం చెబుతూ మాట్లాడుతున్నాను నేను ఈ విషయాన్ని. భగవంతుని మీద అచంచలమైన విశ్వాసంతో, ఇదే నిజమైన ఆస్తికత. ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి, పరిశోధించమని చెప్పాలి పిల్లల్ని. పూజల్లో కూర్చోబెట్టద్దండి ఊరికేను. అది కేవలం సాంకేతికం. వాడు కూర్చుంటాడు ఓ భక్తి కరగడం కోసం అంతే. వాడు చదవాలి, అందులో పరిశోధన చెయ్యాలి. అంతేకాని చదవడం మానేసి ప్రదక్షిణాలు చేయించకండి, అది మంచి పద్ధతి కాదండి. యువతరం నాశనం అయిపోతుందండి. మళ్ళీ వీళ్ళందరినీ సరిగ్గా దారిలోకి తెచ్చుకోలేక మనం చచ్చిపోవాలండి. నిజంగా భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రం చెప్పినప్పుడు ఆయన నోటి నుంచి ఉచ్చారణ ఏమిటో మనం లాగలేమండి. ఇంత చేస్తే 5000 ఏళ్లే కదండి, 2000 ఏళ్ల క్రితం వాడు లాగుతుంటే 5000 ఏళ్ల క్రితం మనం లాగలేమండి. మన పిల్లల్ని ఆ విద్యలో ప్రోత్సహించద్దండి. అంతా సైన్స్ చదివిస్తున్నాం మళ్ళీ ఎంపీసీ బైపీసీ. ఎందుకు? డబ్బుల కోసం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం, లక్షల జీతాల కోసం, పబ్బుల చుట్టూ క్లబ్బుల చుట్టూ తిరగడం కోసం. ఇందులో ఎక్కడైనా కొంచెం దుఃఖం వస్తే విష్ణు సహస్రం వినరా, పాపాలన్నీ పోతాయి. పాపాలు పోవడానికి కాదు, ఇది పాపం చేయకుండా ఉండడానికి.
పాపం చేయకుండా ఉండగలిగే జ్ఞానం ఇవ్వడం కోసం చెబుతున్నాను నేను, పాపాలు పోవడానికి కాదు. ఇలా చెప్పి ప్రోత్సహించాలి పిల్లల్ని, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉండాలి. అప్పుడు ఎందుకు సాధ్యం కాదండి? అప్పుడు భగవత్ శక్తి ఏమిటో అర్థమైపోతుంది. సర్వజ్ఞానము కలిగిన వాడు సర్వహ అని ఎందుకని? సర్వజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సర్వత్రా నిండి ఉన్నటువంటి శక్తి, విద్యుత్ శక్తి అర్థమైతే భగవంతుడు కూడా విష్ణు శక్తి కూడా అర్థం. ఎంత మేర ప్రసారమైందో అంతా వ్యాపించి ఉంది. వైరింగ్ ఎంతవరకు జరిగిందో అంతవరకు ఉంది. కానీ బలుపు ఉన్న చోటే వెలుగుతోంది. అలాగే దేవాలయం యంత్రం ప్రతిష్ట ఉంటేనే దైవం వ్యక్తం అవుతుంది, లేతే కాదు. మరి అక్కడ యంత్రంలో మంత్రం ప్రకారం ప్రతిష్ట చేస్తే వ్యక్తమైన దేవం మన గుండెల్లో మన మంత్రం స్మరిస్తే వ్యక్తం కాదా అండి? మనిషి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం దేవుడైనప్పుడు దేవుడు ప్రతిష్ఠ చేసినటువంటి మనిషి దేవుడు కాదా? అంచేత మనం కూడా స్మరిస్తే వ్యక్తం అవుతుంది. ఇక్కడే సర్వశబ్దానికి ఒక మాట చెప్పుకుని మనం తీసుకున్నాం. సర్వనామం అంట. శంకరాచార్య చక్కని వ్యాఖ్యానం చేశారు సర్వకి సర్వనామానికి కూడా. సర్వం బ్రహ్మ, తన్నామ సర్వనామ అన్నారు మహానుభావుడు. నిజంగా లోకంలో మనకు వ్యాకరణంలో నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అంటాం. ఎప్పుడైనా అతను వెంకట్రావు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతను కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతనికి అన్నాం మనం, మళ్ళీ వెంకట్రావుకి అనలేదు. అదే సర్వనామం ఉపయోగించడం. కానీ సృష్టి ఎలా ఉంటుందంటే విచిత్రంగా దీనికి సరిగ్గా భిన్నంగా నామవాచకానికి బదులు వాడే సర్వనామం కాదు, సర్వనామానికి బదులు వాడేదే నామవాచకం. సర్వం బ్రహ్మ, తన్నామ సర్వనామ. అంతటా నిండు ఉన్నది పరమాత్మ. ఆయనకి పెట్టిన పేర్లేనున్నా, నీ పేరు నా పేరు, విష్ణు సహస్రంలో పేర్లు, లలితా సహస్రంలో పేర్లు, శివ సహస్రంలో పేర్లు అన్నీ ఆయనవేగా. అందుకే సర్వనామ. సర్వం బ్రహ్మ, తన్నామ సర్వనామ. అక్కడేం చేసాం మనం? అంతటా ఒకటే పరమాత్మ అన్న ఒక్క పేరు ఉంటే మనకు అది అర్థం కాదు. వ్యవహారం ప్రకారం వేరు వేరు పేర్లు ఉంటే తప్ప దస్తావేజులు రాసుకోవడం, వ్యవహారాలు చేయడం, చదువులు చెప్పడం, రిజిస్టర్లో పేరు రాసుకోవడం వీలు కాదు. కాబట్టి ఆ సర్వనామానికి బదులుగా మనం వేరే నామవాచకాలు వాడుతున్నాం. ఈ నామవాచకాలన్నీ కలిపేస్తే వచ్చేది సర్వనామం. ఆ సర్వశబ్దానికి సర్వం బ్రహ్మ, సర్వం బ్రహ్మ, తన్నామ సర్వనామ. వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థమవుతుంది. అందుకే పూర్వం వ్యాకరణం తర్కం నేర్పాకే వేదాంతం నేర్పేవారు. లేదా మెట్ట వేదాంతం అయిపోతుందని వాళ్ళకి తెలుసు. అందుకే సర్వశబ్దానికి సర్వనామం కూడా చెప్పుకుంటే బాగా అర్థమైంది. అన్ని నామాలు ఆయనవే, అన్ని రూపాలు ఆయనవే. ఆయనకి తెలియదంటూ ఉంటుందా?